ఈ యొక్క చిన్న ఎపిసోడ్ మీ ముందుకు తీసుకురావడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు. నేను నా కుమారుడు జోనతన్ శివనా. మరి ఈ యొక్క చిన్న ఎపిసోడ్ మేము తయారు చేయాలని ఇష్టపడతాం. మానవుడు బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం యొక్క ప్రభావము అతని పైన ఉంటుంది. పౌలు సజెస్ట్ చేసిన విధంగా, పౌలు రోమీలకు రాసిన పత్రికలో చెప్పిన విధంగా ఒక చిన్న కథ ఉండింది. దాంట్లో ఒక మంచి భార్యాభర్తలు ఎంతో భయభక్తులతో శాంతి సమాధానాలతో ఉన్నటువంటి ఒక భార్యాభర్తల గురించి మరి చెప్పబడి ఉంది. దీంట్లో ఒక వ్యక్తి మరి భార్య తన భర్తతో మరి ఉంటుంది. భర్త ఎంతో సంతోషకరంగా మరి శాంతి సమాధానాలతో మరి ఆమెను చూసుకునేవాడు. కానీ భర్త దగ్గర చాలా స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి. ప్రతిరోజు 5 గంటలకు లేవాలమ్మా, మరి పిల్లలను రెడీ చేయడము, లేకపోతే మీ యొక్క దినచర్య చేయాలి, లేకపోతే 5 గంటలకు లేచి 6 గంటల వరకు ప్రార్థన చేసుకోవాలి, 7 గంటల వరకు 7 గంటల లోపల స్నానం చేయడం, బయటకు రావడం, ఇటువంటి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఈ భర్త వద్ద ఉండేవి. అయితే ఈ భార్య మాత్రం ఎంతో జాలీగా, సంతోషంగా, సమాధానంగా మరి ఉండి మరి ఫ్రీడంతో ఉండాలని ఇష్టపడే వనిత. అయితే ఈ యొక్క రూల్స్ ఏవైతే ఇప్పుడు భర్త చెప్తున్నాడో ఆ రూల్స్ అనేవి మరి ఆమెకు ఒక కట్టుదిట్టం చేసినట్టుగా అనిపించేవి. అయితే భర్త ఎంతో మంచివాడు, ఎంతో శాంతి మరి ఎంతో సమాధానకరమైనవాడు, మరి భార్యను ఎంతో ప్రేమించేవాడు. అయినప్పటికీ ఈ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ అమ్మాయికి, ఆయన భార్యకు ఇష్టపడేవి కాదు. అయితే అంతలో మరి ఒకవేళ ఈ భర్త గురించి ఆలోచించినట్టయితే ప్రేమించేవాడు కాదా అని అంటే అది కాదు. అతడు ఎంతో ఆమెను ప్రేమించేవాడు, పిల్లలను బాగా చూసుకునేవాడు. అయితే ఒకే ఒక విషయం ఏంటంటే టైం ప్రకారం, లేకపోతే కొన్ని రూల్స్, కొన్ని పద్ధతులు మాత్రమే మరి పాటించవలసిన అవసరం ఉన్నది. అయితే ఇంకొక సైడ్ నుండి చూసుకున్నట్లయితే మరి ఒక ప్రియుడైనటువంటి మరి ఇంకొక వ్యక్తి ఏమంటాడనంటే, నేనైతే మరి నేను ఏ రూల్స్ రెగ్యులేషన్స్ నాకు అవసరం లేదు, నువ్వు 5 o'clock లేవాలనుకున్న లేచే రూల్ ఉందా, ఆ రూల్ నేను పాటిస్తాను, నేను 5 o'clock లేస్తా, నేను మరి ఇంటి పనులు చేస్తా, నేను పిల్లలను స్కూల్కి రెడీ చేస్తా, అయితే నీవు చేసే పనులన్నీ నేను చేస్తా, నీవు ఏవైతే ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ధర్మశాస్త్రం ద్వారా మరి ఏ విధంగా అయితే రూల్స్ రెగ్యులేషన్స్ మరి ప్రజలకు ఇవ్వబడ్డాయో ఆ విధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ వాటిని నేను మరి భరిస్తాను, మరి నేను వాటిని ఫుల్ఫిల్ చేస్తాను. అయితే ఒక విషయం ఏంటిదనంటే, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేటటువంటి ప్రియుడైనటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి భర్త మరి ఇక్కడ ఉన్నాడు. అయితే ఒక ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, ఎంతవరకు అయితే ఆ యొక్క వ్యక్తి మరణించడో, ఆ నిజమైనటువంటి భర్త మరణించడో అంతవరకు ఆ యొక్క పెళ్ళి ప్రభావం, పెళ్ళి యొక్క మరి రూల్ అనేది, ఆ యొక్క పెళ్ళి యొక్క కట్టుదిట్టం అనేది మరి ఆ భార్య మీద పనిచేస్తుంది. అయితే ఎంతవరకు అయితే ఆ భర్త చనిపోడో అంతవరకు ఆమె నూతనమైనటువంటి ప్రియుని యొద్దకు వెళ్ళడానికి వీలు లేదు. అదేవిధంగా ఆ భర్త గురించి ఆలోచించినట్లయితే ఆ వ్యక్తి చనిపోయే మాటని ఎత్తలేడు, చచ్చిపోయే
సావటం లేదు. ఈ అమ్మాయి దినాలు గడుస్తూ ఉన్నాయి, వారాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క భర్త మాత్రం చనిపోయే మాటని ఎత్తడం లేదు, చనిపోవట్లేదు. అయితే ఒకవేళ ఈ యొక్క బంధం, పెళ్లి బంధం మరి తెగిపోవాలనంటే ఈ వ్యక్తి మరణించాలి. అయితే ఆ వ్యక్తి అయితే మరణించడం లేదు, కానీ సొల్యూషన్ దానికి ఏంటంటే ఆ భార్య మరణించాలి. సహోదరుడా, సహోదరి, నీవు ఒకవేళ క్రైస్తవుడు అయితే ఈ యొక్క కథ నీదే. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే మనకి ఇవ్వబడి ఉన్నదో, మోషే ధర్మశాస్త్రం ఏదైతే ఇవ్వబడి ఉన్నదో, అదేవిధంగా ధర్మశాస్త్రం అంటే ఉట్టి ఓల్డ్ టెస్ట్మెంటో లేకపోతే ఉట్టి మోషే ధర్మశాస్త్రమో కాదు, అది ధర్మశాస్త్రమే ప్లస్ ఎనీ సెట్ ఆఫ్ రూల్స్. ఒకవేళ నీ యొక్క లీడర్ లేదా ఎవరైనా నువ్వు ఈ విధంగా చేయాలి అని చెప్పేసి రూల్స్ ఏవైతే పెడతాడో, ఒకవేళ నువ్వు పోయే చర్చిలో, నువ్వు పోయే సంఘంలో ఒకవేళ ఇటువంటి రూల్స్ ఏవైనా ఉన్నట్లయితే, రూల్స్ రెగ్యులేషన్స్ మీకు పాటించడం, వాటిని లీగలిస్టిక్ మెంటాలిటీ కలిగి, అంటే లీగలిస్టిక్ అని అంటే ఈ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన వర్డ్ ఇది. అయితే ఇవి కలిగి ఉన్నట్లయితే ధర్మశాస్త్రం కింద ఉన్నట్టు లెక్క. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఆ ధర్మశాస్త్రం నుండి నీకు విడుదల కావాలంటే నీవు మరణించాలి. ఈ యొక్క నూతనమైనటువంటి ప్రియుడు యేసుక్రీస్తు ఏమంటున్నానంటే, నేను నీ గురించి, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలి కదా, నేను ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేస్తా. అయితే నాలో నువ్వు ఉన్నట్లయితే ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ నీకు కూడా వర్తిస్తుంది. ఏ విధంగా? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు ఒక విషయం, ఒక చిన్న సన్నివేశం జ్ఞాపకం ఉండి ఉంటుండొచ్చు. ఏంటంటే మెల్కీసెదెకు గురించి రాయబడినది. అక్కడ ఏమని రాయబడిందంటే, ఈ యొక్క అబ్రహాము ఎప్పుడైతే ఆ రాజులను జయించి ఆ యొక్క కొలసమ్మును తీసుకుని వచ్చినప్పుడు మధ్యలో మెల్కీసెదెకుని కలవడం అనేది మనకు తెలుస్తుంది. అయితే అప్పుడు దశమ భాగాన్ని మెల్కీసెదెకు ఇచ్చినట్టుగా అక్కడ రాయబడినది. అయితే ఆ ప్రదేశంలో ఇంకేమని రాయబడినది అంటే, ఈ యొక్క లేవీయులు అబ్రహాములో అబ్రహాములో తన పితరుడైన అబ్రహాములో ఉండి ఈ యొక్క గొప్ప యాజకుడైనటువంటి, ఆ లేవీయుల కంటే గొప్ప యాజకుడైనటువంటి మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చినట్టుగా రాయబడి ఉన్నది. అని అంటే అదేవిధంగా యేసుక్రీస్తులో మనం ఉండి 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క సిలువలో మరణించబడ్డాం. ఒకవేళ సహోదరుడా, నువ్వు ఇది గుర్తించినవో గుర్తించలేదో తెలియదు, కానీ నువ్వు గుర్తించడం ఎంతో ఇంపార్టెంట్ విషయం. ఎందుకనంటే యేసుక్రీస్తులో మరణించాలని నువ్వు ట్రై చేయకు, నువ్వు మరణించలేవు. యేసుక్రీస్తు నిన్ను ఆ యొక్క సిలువ మీద ఇంక్లూడ్ చేసి ఉన్నాడు. హీ హ్యాస్ ఇంక్లూడెడ్ యూ. నిన్ను ఆ యొక్క సిలువ మరణంలో నన్ను ఇంక్లూడ్ చేసి ఉన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి ఏ విధంగా అయితే ఈ యొక్క లేవీయులు అబ్రహాములో మెల్కీసెదెకుకి దశమ భాగం ఇవ్వగలిగినరో, అదేవిధంగా యేసుక్రీస్తులో నేను మరణించడం సహోదరుడా. ఒకవేళ ఆ మరణించడం అనేది ఆ నిశ్చయత నీకు ఉన్నట్లయితే, నువ్వు ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క బంధానికి, ధర్మశాస్త్రం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నువ్వు ఆల్రెడీ అతీతుడవు. ఎందుకనంటే మానవుడు బ్రతికున్నంత వరకే ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రభావం మానవుని మీద ఉంటుంది. పెళ్ళి యొక్క బంధము మరి భర్త బ్రతికున్నంత వరకే ఆ భార్య మీద ఉంటుంది. ఆ పెళ్ళి యొక్క బంధము భర్తతో మరి భార్య బ్రతికున్నంత వరకే ఉంటుంది.
కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ధర్మశాస్త్రమైనటువంటి భర్త మరి జీవిస్తూనే ఉన్నాడు, కానీ నువ్వు మాత్రము క్రీస్తులో మరణించినావు. కాబట్టి నీకు ఈ యొక్క క్రీస్తు మరి ఆ యొక్క నూతన జీవితము నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఏ విధంగానంటే ఆయన యొక్క రిజరక్షన్లో ఆయన తిరిగి లేవడాన్ని బట్టి ఆ యొక్క ఇన్ జీసస్ యేసుక్రీస్తులో నువ్వు తిరిగి లేచి ఉన్నావు, నూతనమైనటువంటి జీవితం కలిగి ఉన్నావు. క్రీస్తులో ఉన్నవారు మరి నూతన సృష్టి అని చెప్పి రాయడానికి కారణం ఇదే.